చిక్కులు పడే జుట్టు చాలా మందిని వేధించే ప్రధానమైన సమస్య. ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు లేదా జుట్టు విపరీతంగా పొడిబారినప్పుడు కేశాలు కాంతి విహీనంగా గడ్డిలాగా తయారవుతాయి. దీనివల్ల జుట్టును దువ్వుకోవటం, స్టైలింగ్ చేసుకోవటం కష్టతరంగా మారుతుంది. జుట్టు యొక్క వెలుపలి పొర తెరుచుకున్నప్పుడు గాలిలోని తేమ లోపలికి వెళ్ళి జుట్టు ఉబ్బిపోయి చిక్కులు పడుతుంది. దీన్ని నివారించాలి అంటే జుట్టుకు సరైన తేమ అందించడం ఒక్కటే మార్గం. మార్కెట్లో దొరికే ఖరీదైన సిరమ్స్ తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చిన ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో జుట్టుకు శాశ్వత మెరుపును ఎలా తేవచ్చో తెలుసుకుందాం. పెరుగు తేనె ప్యాక్. పెరుగులో ఉండే లాటిక్ యాసిడ్ జుట్టును శుభ్రపరిస్తే తేనె సహజమైన హ్యూమికెంట్గా పనిచేసి తేమను పట్టి ఉంచుతుంది. 1 కప్పు పెరుగులో 2 చెంచాల తేనె కలిపి జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగివేయండి. వారానికి ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు పట్టులాగా మారుతుంది. కొబ్బరి నూనె మరియు విటమిన్ ఈ క్యాప్సిల్. కొబ్బరి నూనె జుట్టు లోపలి పొరల వరకు వెళ్ళి పోషణ ఇస్తుంది. 2 చెంచాల గోరువెచ్చని కొబ్బరి నూనెలో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని కలిపి మసాజ్ చేయండి. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. అరటిపండు మ్యాజిక్. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో 1 చెంచా ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమం జుట్టు స్థితిస్థాపకతను పెంచి చిక్కులు పడకుండా సాఫ్ట్గా ఉంచుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్. జుట్టు యొక్క pH స్థాయి దెబ్బతిన్నప్పుడు చిక్కులు పెరుగుతాయి. షాంపూ చేసిన తర్వాత 1 గ్లాస్ నీటిలో 2 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి జుట్టును కడగండి. ఇది క్యూటికల్స్ మూసుకుపోయేలా చేసి సహజమైన మెరుపుని ఇస్తుంది. కలబంద. తాజా కలబంద జెల్లో ఉండే అమినో యాసిడ్ జుట్టుపై ఒక రక్షణ పొరను ఏర్పాటు చేస్తాయి. నేరుగా జెల్ను పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే తక్షణమే చిక్కులు తగ్గుతాయి.